హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జికా వైరస్ అంటే ఏమిటి, జికా వైరస్ ఎలా వస్తుంది, ఎవరికి ఎక్కువ ప్రమాదం, దీనికి ఎలాంటి లక్షణాలు ఉంటే మనము ఈ వైరస్ని కనిపెట్టచ్చు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. జికా వైరస్ అనేది దోమల నుండి ముఖ్యంగా వ్యాపిస్తుంది. ఇది ఒక వైరల్ వ్యాధి. ఇది ఏడెస్ జాతి దోమ కొట్టడం వల్ల వస్తుంది. ఈ దోమలు డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తుంది. జికా వైరస్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాల ద్వారా మనము ఈ వైరస్ని కనుగొనవచ్చు. జ్వరము రావటము, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, స్కిన్ అలర్జీస్, కళ్ళు ఎర్రగా మారడం, ఈ లక్షణాలన్నీ జికా వైరస్లో కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో జికా వైరస్ చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ వైరస్ గర్భములోని శిశువుకు సోకితే మైక్రోసెఫాలీ అనే పద్ధతి ఏర్పడవచ్చు. ఇందులో శిశువు మెదడు చిన్నదిగా ఉంటుంది మరియు మెదడు అభివృద్ధి కూడా సరిగా జరగదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు జికా వైరస్ ఆగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. జికా వైరస్ రక్త మార్పిడి ద్వారా సంభవించే అవకాశం ఉంది. జికా వైరస్ సోకిన వ్యక్తి నుండి రక్తం తీసుకొని మరొక రక్తం ఎక్కించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ని మనము ఎలా నియంత్రించాలి? ముఖ్యంగా దోమలను నివారించాలి. నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను బాగా శుభ్రం చేసుకోవాలి. మన వస్త్రాలను పూర్తిగా కప్పేటువంటి వస్త్రాలను ధరించాలి. ఇళ్లలో దోమల నెట్లు కంపల్సరిగా వాడుకోవాలి. లైంగిక సంబంధాల సమయంలో జాగ్రత్తలు అంటే కండోములు వాడటం మంచిది. ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రస్తుతం జికా వైరస్కి నిర్దిష్ట చికిత్స లేదు. లక్షణాలను తగ్గించడానికి మాత్రమే చికిత్స చేస్తారు. ఈ వైరస్ గురించి మరింత తెలుసుకోవాలని మీరు ఆశపడితే ముఖ్యంగా వైద్యుల్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.